హాయ్ ఫ్రెండ్స్, మీ తెలుగు బడి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఒక కొత్త విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని పేరే వైఫ్ స్వైపింగ్. వైఫ్ స్వైపింగ్ అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వివాహిత జంటలు తమ భాగస్వాములను ఒక నిర్దిష్ట కాలానికి లేదా ఒక సందర్భానికి తాత్కాలికంగా మార్చుకొని లైంగిక సంబంధాలు ఏర్పరచుకునే ఒక రకమైన లైంగిక కార్యకలాపం. దీనినే పార్ట్నర్ స్వింగింగ్ లేదా స్వింగింగ్ అని కూడా అంటారు. ఈ పద్ధతిలో పాల్గొనే జంటలు పరస్పర అంగీకారంతోనే ఉంటారు, కాబట్టి ఇందులో మోసం అనేది ఉండకపోవచ్చు. సాధారణంగా నూతన లైంగిక అనుభవాల కోసం పరితపించే వ్యక్తులు ఇలాంటి చెడు వ్యసనాల వైపు ఆకర్షితులవుతుంటారు. తమ లైంగిక జీవితంలో వైవిధ్యం కోసం కొత్తదనాన్ని, ఉత్తేజాన్ని జోడించడానికి ఇలాంటి పద్ధతులు ఎంచుకుంటారు. కొందరు జంటలు మాత్రం దీనిని తమ మధ్య ఉన్న కమ్యూనికేషన్, నమ్మకాన్ని పెంచే ఒక మార్గంగా భావిస్తారు. కానీ దీని దుష్పరిణామాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. భారతీయ చట్టాల ప్రకారం ఇది స్పష్టంగా నిషిద్ధం కాకపోవచ్చు, కానీ నైతికంగా, సామాజికంగా చాలా వివాదాస్పదం, ఒక అనైతిక చర్య కూడా. కొన్ని సందర్భాల్లో బలవంతంగా లేదా మానసిక ఒత్తిడితో భాగస్వాములను ఈ చర్యలో పాల్గొనమని ఒత్తిడి చేయడం జరుగుతుంది. ఇలాంటి కేసుల్లో కొన్ని సందర్భాల్లో పోలీసు కేసులు కూడా నమోదైన సందర్భాలు అనేకం ఉన్నాయి. నిపుణులు ఈ చర్యను వివాహ బంధానికి హానికరమైనదని చెబుతూనే ఉన్నారు. అయినప్పటికీ మెట్రో సిటీ ప్రాంతాలలో ఇలాంటివి కనిపిస్తూనే ఉన్నాయి. వైఫ్ స్వైపింగ్ భారతదేశంలో ప్రధానంగా పెద్ద నగరాలు, మెట్రో సిటీలో ఎక్కువగా కనిపిస్తుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ప్రధాన మెట్రోలలో ఎక్కువ. అలాగే సూరత్, అహ్మదాబాద్, గ్వాలియర్, మీరట్, డెహ్రాడూన్, ఉదయపూర్ వంటి టైర్ 2 నగరాలలో కూడా ఆన్లైన్ గ్రూపుల ద్వారా లేదా ప్రైవేట్ పార్టీల ద్వారా జరుగుతుంది. ఆన్లైన్ ప్లాట్ఫారములు ఫేస్బుక్, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా దేశవ్యాప్తంగా కనెక్ట్ అవుతున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి, ఉన్నత తరగతి జంటలలో ఇలాంటి పోకడలు బయటపడుతుంటాయి. ఇలాంటి స్వింగింగ్ క్లబ్లు, పార్టీలు అనేవి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలలో ఉన్న 5 స్టార్ హోటళ్లలో ఎక్కువగా జరుగుతాయి. అయితే కొన్ని సర్వేల ప్రకారం 40% మంది వివాహిత జంటలు ఇలాంటి కార్యకలాపాలకు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తుంది. కానీ ఇది చాలా రహస్యంగా జరుగుతున్న తతంగం. మరి సభ్య సమాజం దృష్టిలో ఇది ఒక పనికిమాలిన చర్య, పశు సంస్కృతి కూడా. సభ్య సమాజం ఏమనుకుంటే మాకేంటి అని తమ ఆనందాల కోసం సిగ్గు ఎగ్గు ఏమీ లేకుండా జరిపే ఒక దుశ్చర్య. వినాశకాలే విపరీత బుద్ధి అనే సామెతకు ఇలాంటి పనికిమాలిన పనులు ఉదాహరణలుగా నిలుస్తాయి. వైఫ్ స్వైపింగ్ అనేది వ్యక్తిగత, సామాజిక, నైతిక పరంగా వివాదాస్పదమైన అంశం. ఇది కొన్ని జంటల మధ్య పరస్పర సమ్మతితో జరిగే చర్య అయినప్పటికీ దీని ప్రభావాలు మాత్రం సంబంధాలపై తీవ్రంగా పడవచ్చు. సంబంధాల్లో నమ్మకం, గౌరవం, భావోద్వేగ స్థిరత్వాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా వ్యవహరించడం అవసరం. సంబంధాలలో నమ్మకం, గౌరవం, భావోద్వేగ స్థిరత్వాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా వ్యవహరించడం చాలా అవసరం. మరి ఇలాంటి అనైతిక సంబంధాలపై గతంలో నమోదైన కొన్ని కేసులను పరిశీలిద్దాం. కేరళ రాష్ట్రంలో 2022లో ఏర్పాటైన వనితా కమిషన్ కొంతమంది నేవీ అధికారులు వైఫ్ స్వైపింగ్లో పాల్గొన్నట్టు చెప్పింది. ఈ ఆరోపణలపై డీజీపీ పర్యవేక్షణలో హై లెవెల్ ఎంక్వైరీ కోసం కమిషన్ ఆదేశించింది. ఇకపోతే 2023లో ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఒక మహిళ ఆమె భర్త తనను బలవంతంగా ఆల్కహాల్ తాగించి స్నేహితుడితో లైంగిక సంబంధం పెట్టుకోమని ఆదేశించాలని ఫిర్యాదు చేసింది. ఇది అక్కడ జరిగిన సెక్టార్ 75 హౌస్ పార్టీలో జరిగిందని ఆమె చెప్పింది. ఇక మరో కేసు చూస్తే 2022లో ఉత్తరప్రదేశ్లోని మీరట్లో 30 ఏళ్ల ఒక మహిళ మాట్లాడుతూ ఆమె భర్త ఢిల్లీలో వైఫ్ స్వైపింగ్ పార్టీలకు బలవంతంగా తీసుకువెళ్లి ఇతరులతో శారీరక సంబంధాల కోసం బలవంతం చేశారని చెప్పింది. ఈ విషయంలో పోలీసులు భర్తపై కేసు కూడా నమోదు చేశారు. అయితే ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి, మనం చెప్పుకున్నది కొన్ని మాత్రమే. ఇక చివరగా చెప్పేది ఏంటంటే, గొప్ప సంప్రదాయాలకు, కట్టుబాట్లకు నిలయమైన మన భారతదేశంలో ఇలాంటి విదేశీ సంస్కృతికి చోటు లేదు. వైఫ్ స్వైపింగ్ సాధారణంగా ఆ జంటల మధ్య సమ్మతి ఆధారంగా జరిగిన బయటపడినప్పుడు సభ్య సమాజం ముందు తలదించుకోక తప్పదు. ఇలాంటి విపరీత పోకడలకు ఎంత దూరం ఉంటే జీవితం అంత ప్రశాంతంగా సాగుతుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.